చిన్నప్పుడు నువ్వు నాకు చొక్కా తొడిగేవాడు చూసావా, ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. ఈ షర్ట్ నీకు చాలా బాగుందన్నయ్య. రేయ్, మనం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలిరా. ఉంటామన్నయ్య. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, మనం విడిపోవడానికి కారణం చావు ఒక్కటే అవ్వాలి తప్ప వేరే ఏమీ కాకూడదు. కాదు కూడా. ఏంటి బావా ఆ షర్ట్ అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏవో పాత జ్ఞాపకాలు. రాఘవ, ఏంటక్క? నీతో ఒక విషయం మాట్లాడాలరా. చెప్పక్క. ఇంట్లో జరిగే గొడవలన్నీ పక్కన పెట్టేస్తే మనం ముందు శౌర్య పెళ్లి గురించి ఆలోచించాలి. ఇంకా ఆలోచించేదేముందక్క? శౌర్య పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా. మనం నిర్ణయించుకున్నాంరా, కానీ శౌర్య కూడా ఒక మాట చెప్పాలి కదా. ఒక్కసారి శౌర్యతో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేసేస్తే పరిస్థితులు కొద్దిగా సద్దుమణుగుతాయని నాకు అనిపిస్తోందిరా. నువ్వు చెప్పేది కూడా నిజమే అక్క. ఒకసారి తనతో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు కూడా చేసేద్దాం. సరే పదక్క. ఈ విషయంలో పడి మెల్లిగా పెళ్లి పనుల్లో ఆ భూమిని మాధవ్ని ఇరికిస్తుంది. దూరంగా ఉంటే పర్వాలేదు, కానీ దగ్గరగా ఉంటే అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలు మర్చిపోయి కలిసిపోయే అవకాశం ఉంది. ఏదో ఒకటి చేయాలి. చెప్పన్నయ్యా. ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా ఏమ్మా ఏం కావాలి, ఏం చేయమంటావు అనే పరిస్థితి రాలేదు. కానీ మొదటిసారిగా ఆ పరిస్థితి వచ్చిందమ్మా.